వేకువనే లేచినప్పటి నుండి మద్యపానం ప్రారంభించి రేయి పొద్దుపోవు వరకు త్రాగి కైపెక్కిన వాడు శాపగ్రస్తుడు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనాటి కాలంలో పొద్దున్నే లేచి కానించి కొట్టుడే కొట్టుడు, తాగుడే తాగుడు, తిరుగుడే తిరుగుడు. అదేవిధంగా రేయి పొద్దుపోవు వరకు త్రాగి కైపెక్కిన వాడు శాపగ్రస్తుడు. చూడండి, ఈనాటి కాలంలోనే కాదు, ఆనాటి కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళకి బుద్ధి చెబుతూ, మనల్ని బుద్ధి తెచ్చుకోమని చెబుతూ, ఇదిగో వావి వర్షం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తాగడం, ఎలా పడితే ఎలా తాగడం, వేకువనే లేచినప్పటి నుండి మద్యపానం ప్రారంభించి రేయి పొద్దుపోవు వరకు త్రాగి కైపెక్కిన వాడు శాపగ్రస్తుడు. ఉన్నారా మన మధ్య ఇలాంటి వాడు? సైంటిస్టు లాగా కలిపేవాడు ఎవరు? వీరులైన వారు శాపగ్రస్తుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ద్రాక్షారసం సేవించుట ఎందుకు ఘాటైన మద్యమును ఏం చేస్తారంట? మద్యములకు కలుపుట ఎందుకు వీరులైన వారు శాపగ్రస్తుడు. ఈ వ్యసనం నుండి నిన్ను బయటపడాలని దేవుడి రోజు ఆశపడుతున్నాడు.